అదే చెప్పాలా చచ్చిపోతాయి. అబ్బా వెరీ గుడ్. ఇంకా చెప్పండి, వాడు చెప్తాను. మిగతా చెప్పలేదు. అడవులు ధైర్యం చెప్పేసేయండి. ఇంకా జంతువులు పక్షులు ఇంకా ఏముంటాయి అడవిలో? జంతువులు పక్షులు చెట్లు ఇంకా చెప్పండి. మొత్తం అన్ని కాలిపోతాయి. దానితో పాటు ఏం నష్టం అవుతామంటే మీకు ఫారెస్ట్ తెలుసా? స్పెల్లింగ్ చెప్పండి. ఫారెస్ట్ స్పెల్లింగ్ చెప్పండి. చెప్పండి. FOREST ఫారెస్ట్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి దాంట్లో? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకేనా? చూడండి చూడండి, 6 అక్షరాలు ఉన్నాయి. చూడండి కనపడుతుంది. FOREST. ఈ ఫారెస్ట్ కాలిపోతే ఫుడ్ పోతుంది, ఆక్సిజన్ పోతుంది, వాటర్ పోతుంది, ఎకోసిస్టమ్ పోతుంది, సాయిల్ కన్జర్వేషన్ పోతుంది, టెంపరేచర్ బ్యాలెన్స్ కూడా పోతుంది. ఎన్నో కోట్ల చెట్లు జంతువులు చచ్చిపోతాయి. అవన్నీ వెళ్ళిపోతే మనకు ఫుడ్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. ఓకే, అవన్నీ కాపాడుకోవాలి. మన పెద్దోళ్ళకి నిప్పు పెట్టద్దని అని చెప్పాలి. ఎవరైనా నిప్పు పెట్టినా ఏమన్నా చెత్త తీసుకొని మీరు చూసినప్పుడు నీళ్లు పోయాలి, లేదంటే ఇట్లా మొక్కలు ఉంటాయి కదా, ఏమన్నా పచ్చి కొమ్మలు తీసుకొని ఇట్లా కొట్టేయాలి. లేదా మీ పెద్దోళ్ళకి చెప్పి రేపు ఈ ఊర్లో పోలీస్ కానీ విఆర్ఓ కానీ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఉంటాడు, వాళ్ళకు చెప్పాలి. ఓకేనా? ఇది స్కూల్ టీచర్ రోజు చెప్పాలి సార్, వీళ్ళకి రోజు చెప్పాలి. గ్రామస్తుల్ని సాయంత్రం అయితేనే మీరు ఇంటికి వెళ్ళే ముందు కానీ ఒక సమయంలో మీ గ్రామస్తుల్ని మనం ఈరోజు మాట్లాడేది మీరు మాట్లాడాలి సార్. మనం అందరం చూడండి, అడవులకు నిప్పు పెట్టరాదు, మా బ్రతుకులు కాల్చివేయరాదు. స్లోగన్ ఇదే. చెప్పండి, నువ్వు స్లోగన్ చెప్పు. అడవులకు నిప్పు పెట్టరాదు, మా బతుకులు కాల్చరాదు. అంతే కదా? చెప్పండి, అడవులకు నిప్పు పెట్టరాదు, మా బ్రతుకులను కాల్చరాదు. అంతే స్లోగన్. ఓకేనా? వృక్షో రక్షతి రక్షితః. అంటే వృక్షాన్ని మనం కాపాడితే అది అందరినీ రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షితః. రక్షితః. వృక్షో రక్షతి రక్షితః. అడవులను చెట్లను కాల్చకండి, అడవులను కాల్చకండి, మా బ్రతుకులను కాల్చకండి, అడవులను సరిపోతుంది సార్, పిల్లలు అంతా కవర్ అవుతుంది కదా. ఈరోజు భారతదేశంలోనే రెండవ కరువు జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా తలుపుల మండలం సంకటవారిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో వేల ఎకరాల అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతము అడవిలో నిక్షిప్తమై ఉంది ఈ సంకటవారిపల్లి. ఇక్కడ ఉన్న వాళ్లకు అడవుల యొక్క విశిష్టత తెలియదు. ఒక్క చోట ఒక అగ్గిపుల్ల వేస్తే అది అడవుల్లోకి వెళ్ళి కొన్ని లక్షల జీవరాశులను, కొన్ని లక్షల మొక్కలను కాల్చివేస్తుంది. అది ఎంతో అనర్థదాయకం. ఈ జిల్లాను మరింత కరువుకు తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లకూడదు అంటే నిప్పు పెట్టకుండా చెయ్యాలి, అజాగ్రత్త పనులను జాగ్రత్త చెయ్యాలి, దుర్మార్గులకు శిక్ష వేయాలి. అడవులకు నిప్పు పెడితే యావత్ జీవిత శిక్ష వేస్తారని మనం తెలియచేయాలి. అడవులను కాపాడుకుంటూ మనందరి బాధ్యత. ఎందుకు కాపాడుకోవాలి అంటే అడవులు మాత్రమే ఏ జీవరాశికైనా అన్నాన్ని ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తుంది, వర్షాలు తెప్పిస్తాయి, భూమిని కాపాడుతాయి, విషవాయువులను స్వీకరిస్తాయి, టెంపరేచర్స్ బ్యాలెన్స్ చేసి సమస్త జీవరాశులు జీవించడానికి అడవులు మాత్రమే ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ, అడవులను మామూలుగా ప్రభుత్వం పెంచాలంటే మున్సిపాలిటీలో ఒక చెట్టు పెంచడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఒక అగ్గిపుల్ల వేస్తే లక్షల చెట్లు కాలిపోతాయి. ప్రతి వ్యక్తి బాధ్యతగా నిప్పు పడిన చోట ఆర్పివేయాలి, అడవుల్లోకి ప్రవేశించకుండా చూడాలి. వాటా చట్టం ప్రకారం రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు దీన్ని సంరక్షించాలి. అడవుల్లోకి నిప్పు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలి. ఇలా చేయడం, వీటిని పరిరక్షించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ప్రభుత్వాలు అంటే ఇక్కడ ప్రజలే, నష్టపోయేది ప్రజలే. కనుక ప్రజలు అడవులను కోల్పోకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లోకల్ నాయకులు, లోకల్ లీడర్లు కూడా మీ ప్రాంతం ప్రజలందరూ పచ్చగా ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు కాపాడుకోవాలని ఆ బాధ్యత లోకల్ లీడర్లు, ఉద్యోగస్తులు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవ ఎంఈఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
అది ఆ బిట్ కట్ చేసి సపరేట్ బిట్. ఓకే సార్. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు మన సంగటవారిపల్లి గ్రామంలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులైతేనేమి, ఉపాధ్యాయులైతేనేమి, గ్రామ ప్రజలు, నాయకులు అందరూ కలిసి మన గ్రామం చుట్టూ ఉన్నటువంటి అడవులను నిప్పు పెట్టరాదు. దీని ఉద్దేశం ముఖ్యంగా నిప్పు పెడితే మనకు నష్టం జరుగుతుంది కానీ లాభం లేదు. ఏం నష్టం అంటే మీకు తెలుసు, చెట్లు కాలిపోతాయి. అడవిలో ఉన్నటువంటి జంతువులు అంటే పాములు కావచ్చు, మళ్ళీ వచ్చేసి ఆవులు కావచ్చు, కొన్ని జీవరాశులు చనిపోయే అవకాశం ఉంది, అవి కనుమరుగయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చేసి పక్షులు చనిపోయే అవకాశం ఉంది. అందుకు కాబట్టి సమస్త జీవరాశులన్నీ కూడా పోతాయి. అదేవిధంగా చెట్లు కూడా కాలిపోతాయి. చెట్లు లేకపోతే మానవుడిని మనుగడకు లేదు, అసలు మనుగడే సాధించలేడు. అందుకు కాబట్టి అందరూ కూడా మీ గ్రామ ప్రజలందరూ కలిసి మన చుట్టూ ఉన్నటువంటి అడవులను రక్షించుకోవాలా. ఎట్టి పరిస్థితి అడవుల సంరక్షణ ఈ యొక్క వ్యవస్థ మరి మన భాస్కర్ నాయుడు స్వామి గారు జిల్లానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆయన పేరు వచ్చే విధంగా, అంటే ఆయన పేరు కోసం కాదు, ఎప్పుడైతే అడవులను మనం కాపాడుకుంటామో, ఎప్పుడైతే చెట్లను మనం రక్షించుకుంటామో, తద్వారా మనం ఆ చెట్ల ద్వారానే మనం ఆక్సిజన్ గాలి మనం పీల్చుకుంటున్నాం. కాబట్టి ఆ చెట్లు లేకపోతే మన అందరం మనుషులు ఎవరు బతికేదానికి అవకాశం ఉండదు, జీవరాశులు ఎవరు కూడా. అది మనకందరికీ సైన్స్ ప్రకారం చదువుకున్న పిల్లలకు మాత్రం తెలుస్తుంది. కాబట్టి అట్లాంటి చెట్లు మనం ఎప్పుడైతే మనం అగ్గి పెట్టి, ఇప్పుడు ఎండలకాలం వచ్చినప్పుడు మన రైతులు వాళ్ళ పొలాల దగ్గర గట్టి దగ్గర అగ్గి పెడతారు. ఆ పొలాలు ఎండినటువంటి ఆ కంప ఏదైనా ఉంటుంది, అది మన తెలుసు తెలియకుండా మన అవసరం కోసం పెడతాం. కానీ అగ్గి మన చెట్టు మన చేను చుట్టూనే అగ్గి ఉండదు. అది ఎప్పుడైతే ఎండలకాలం అగ్గి పెడతామో మన పంట కాడ పెట్టినటువంటి అగ్గి మనకి పెట్టిన వ్యక్తికే తెలియకోకుండా ఒక చిన్న అగ్గి పుల్లతో మొత్తం అడవుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పచ్చదనం ఉండదు. అప్పుడు మార్చి ఏప్రిల్లో పూర్తి ఎండలు ఉంటాయి, అంతరకాల ఎండుగడ్డి ఉంటుంది ఈ చెట్టు మధ్యలో. కాబట్టి ఆ చెట్లు చచ్చిపోతాయి. ఆ చెట్టు సావడం వల్ల మనకి ఎంత ఇబ్బంది అవుతుంది, వర్షాలు రావు, తర్వాత గాలి పీల్చుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. అలాగే ఎప్పుడైతే అగ్గి పడుతుందో సమస్త జీవరాశులు కూడా, అందులో పక్షులు ఉంటాయి, రకరకాల పక్షులు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, పాములు ఉంటాయి, జీవ జంతువులు ఇన్ని అనుకోకుండా అన్ని ఎన్నో రకాలుగా ఉంటాయి, అన్నీ కూడా చచ్చిపోతాయి. ఒకసారి మన ప్రాణం పోయేటోడు ఒక జీవరాశిని చూస్తే ఎంతో బాధ అవుతుంది. కానీ అగ్గిపుల్ల వల్ల మనకు తెలియకుండా ఎన్నో చచ్చిపోతాయి, గుడ్లు చచ్చిపోతాయి, సన్న బిడ్డలు చచ్చిపోతాయి. ఒకసారి అదంతా ఆలోచన చేసుకుంటే మనం ఎంత పాపం చేస్తున్నామో. కాబట్టి మనకి ఏదైనా అవసరం ఉంటే గట్ల దగ్గర ముందుగానే ఎదురుకి పెడతాం. అది మన రైతులు తెలిసేది. ఎదురుకంటే ముందుగానే పక్కన రొంత కాల్చుకుంటూ మళ్ళీ మిగతా కాల్చుకుంటే దాన్ని దాటి అవసరం పోకోకుండా. కాబట్టి అటు ఏదైనా మనకి ఇబ్బంది ఆ విధంగా చేయండి తప్ప కళ్ళు ముసుకొని అగ్గిపుల్ల వేసేసేయడం, లేకపోతే బీడులు దగ్గర ఒకటి ఏం చేస్తారంటే పోతా అగ్గిపుల్ల ముట్టించుకొని అటు వేసేసి వెళ్ళిపోతారు నడుచుకుంటూ పోయేటోడు. కాబట్టి మన పర్యావరణ మిత్రుడు చెప్పిన విధంగా గతంలో ఇంతకుముందు నేను ఇక్కడ పనిచేసిన చోట నుంచి ఇప్పటి వరకు కూడా గమనిస్తే మొత్తం కూడా ఈ అగ్ని ప్రమాదాలకి ఇక్కడ ముఖ్య కారణము గొర్రెలు కాపర్లు, రైతులు మాత్రం. 90% అగ్ని ప్రమాదాలకు కారణం అయితే ఇది. ఎందుకంటే వీళ్ళు పంట పూర్తయిన తర్వాత రైతులు ఏం చేస్తారంటే అక్కడ గెలుపు అంత తీసేసి ఒకసారి టక్కనే అగ్గి పెట్టేస్తారు. దాన్ని అట్లీస్ట్ మళ్ళీ ఆడుకుందామని కూడా లేకపోతే టక్కనే అగ్గిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమంటే పర్యావరణం అసమతుల్యతకి గురైతే ఏమవుతుంది అనే ఒక చిన్న ఎగ్జాంపుల్. మన విలేజ్ ఉంది. మన విలేజ్ పక్కన అనేక పంట భూములు ఉన్నాయి. చెనిక్కాయలు వేసుకుంటాం, కంది పంట వేసుకుంటాం, ఉలవ పంట వేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ అగ్గిపడి అంతా నాశనం అయిపోతుందో, అడవంతా నాశనం అయిపోతుందో, అక్కడ కొన్ని లక్షల వేల జంతువులు అక్కడ ఆవాసాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా దాని ఆహారం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో ఆటోమేటిక్గా పంటల మీదకి వచ్చేసి నాశనం చేస్తాం. అంతేకాక ఎప్పుడైతే ఈ క్రూరమైన జంతువులు శాకాహార జంతువులు వచ్చేసి పెరిగే వస్తాయి. సో దాన్ని వెంబడించుకుని మాంసాహార జంతువులు వచ్చేసి ఈ పిల్లలు, ఈ పెద్దలు ఎవరైనా ఒక వెంటనే కనపడితే వాళ్ళ మీద కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగానే ఈ కళ్యాణదుర్గం వచ్చే ఏరియాలో కూడా ఈ విధంగా జరుగుతున్నాం. కడపల మండలం సంగటవారిపల్లికి సంబంధించి డాక్టర్ భాస్కర్ నాయుడు గారు, పర్యావరణ శాస్త్రవేత్త గారు, ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో కనీసం ఈ అడవులకు చుట్టుకున్న పల్లెల్లో ప్రతి పల్లెల్లో కూడా మనకి ప్రోగ్రాములు చేస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా నేను పిల్ల వయసు నుండి చూస్తున్నా, ఏ సంవత్సరం కూడా అడవులను కాపాడలేకపోకుండా పోయినా.
కనీసం ఒక్క సంవత్సరమైనా మనం కాపాడగలిగితే మన జన్మకు సార్థకమవుతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. అది కాకోకుండా మనం అడవుల్లో ఒక నాన్పుడు ధోరణి ఉంది. అగ్గి పెట్టేస్తే జీవాలకు మేత వస్తుంది. మనం అగ్గి పెట్టేస్తే కన్నా అది వస్తాయి. దాని ద్వారా ఆ గడ్డి కాకోకుండా కాల్చకుండా ఒక్క సంవత్సరం ఆపి ఆ గడ్డి జీవాలు తింటే ఎంత మనం వాళ్ళకి సాధమవుతుందో ఇది కూడా ప్రతి పల్లెల్లో కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం. ఆక్సిజన్ రావాలంటే జీవించడానికి ఆక్సిజన్ రాదు. రెయిన్స్ వర్షాలు రావాలంటే అడవి లేకపోతే వర్షాలు రావు. ఈ ఎకోసిస్టమ్ మనం వదిలిన అన్ని జీవరాశులు వదిలిన గబ్బుగాలు ఉంటుంది కదా, అదంతా శుద్ధి చేయాలంటే చెట్లు పచ్చదనం ఉండాలి. ఎస్ అంటే సాయిల్ కన్జర్వేషన్. భూమి శక్తివంతం కావాలంటే ఈ చెత్త చెదారం భూమిలో కలవకపోతే భూమి శక్తిని కోల్పోతుంది, మరుభూమిగా మారిపోతుంది. మనం ఇండియాలో శక్తి కావాలి, పంటలు పండు ఇది కావాలి భూమిలో. అందుకు దీన్ని అంటే లాస్ట్ టెంపరేచర్ బ్యాలెన్స్. ఇప్పుడు చెట్టు కింద ఉన్న సమస్త జీవరాశులు తల్లులందరికీ తల్లి ఎవరంటే మేము ప్రకృతి అని చెప్తాం. ప్రకృతి ఇస్తేనే ఆ తల్లి ఆ బిడ్డకు పెడుతుంది. అవునా? నీ భార్య వండి పెట్టాలంటే ప్రకృతి ఇవ్వకపోతే వండి పెడుతుందా? నీ బిడ్డను కాపాడుతుందా? ఒక గోవు తన బిడ్డకు పాలు ఇవ్వాలంటే ప్రకృతి గడ్డి ఇవ్వకపోతే అది ఇస్తుందా? అట్లా ఈ ప్రకృతిలో ఉండే 84 లక్షల జీవరాశుల యొక్క తల్లులు తన బిడ్డలను కాపాడాలంటే ఈ తల్లి బాగుండాలి. మనం ఇలాంటి తల్లిని పోగొట్టుకొని, ఇలాంటి తల్లిని కాల్చేసుకొని, ఇలాంటి తల్లికి నిప్పు పెట్టుకొని మనం ఎలా సంతోషంగా బతకాలని? కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం కాదు, ప్రకృతి తల్లి తండ్రి గురువు దైవం అనేది మీరు అందరికీ చెప్పండి. ప్రకృతిని నాశనం చేసుకుంటే తల్లికి నాశనం చేసినట్లే, సమస్త జీవరాశుల తల్లులకి నాశనం చేసినట్లే. ప్రకృతిని మనం కాపాడుకుంటే సమస్త జీవరాశుల తల్లులకి మనము సేవ చేసినట్లే. ఎందుకంటే మనకు అధికారం ఇచ్చింది, దైవం అధికారం ఇచ్చాడు, మనం అలా పని చేయాలి. ఒకవేళ సూర్యుడికి మనకు సేవ చేయమని భగవంతుడు అధికారం ఇచ్చాడు, సూర్యుడు మనకు వెలగకుండా శక్తిని ఇవ్వకపోతే, వాయువు మనకు వీచకుండా శక్తిని ఇవ్వకపోతే, భూమి తిరగకోకుండా మనకు పని చేయకపోతే, వరుణుడు మనకు సేవ చేయమని అధికారం ఇచ్చాడు, వరుణుడు మనకు కురవకపోతే మనం ఏమంటాం? వానే రాలేదంట. వాళ్ళు వాళ్ళ డ్యూటీలు మనకు సేవలు కరెక్ట్గా చేస్తున్నారు దేవతలందరూ. భూమి, జలం, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, ఇంద్రుడు, ప్రకృతి వీళ్ళందరూ మనకు పని చేస్తున్నారు సక్రమంగా, మనకు సేవకులు వాళ్ళు. మన పని మనం చేయటం లేదు సరిగా మనిషిగా ఉండి. కాబట్టి మనుషులు మాత్రం దీన్ని గమనించాలి. దానం చేసిన ఫలితం అంటే అడవులను కాపాడితేనే వస్తుంది, చెట్టును కాపాడితేనే వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని మీరందరూ మీ అడవులను మీరు కాపాడుకోవడానికి కావలసిన విధంగా చర్యలు చేపడతారని ప్రమాణం చేపిస్తాం ఇప్పుడు అందరితో. ఓకేనా? అట్లే ఉండండి నాన్న. మీరందరూ మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలతో అడవులను కాపాడి సమస్త జీవరాశులను రక్షిస్తామని ఆ వంతు బాధ్యతగా నిప్పును పగలకుండా ఆర్పివేసి అందరినీ చైతన్యపరిచి అడవులను కాపాడుకొని ఆరోగ్యంగా జీవిస్తామని బాధ్యతగా వెలుగుతామని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. భారత్ మాతాకి అడవులను కాపాడేదెవరు? వాటిని రక్షించేదెవరు? అడవులను కాపాడేదెవరు? వాటిని రక్షించేదెవరు? అడవులను కాల్చరాదు, అడవులను కాల్చరాదు, రక్షిత అడవులకు ముప్పు పెట్టరాదు, అడవులకు ముప్పు పెట్టరాదు, మీటింగ్లు పెట్టి